రాష్ట్రంలో మత్తు పదార్థాల విక్రయాలు వినియోగాన్ని అరికట్టేందుకు ఈగల్ విభాగం రెడ్ క్రాస్ సంస్థతో ఎంఓయూ చేసుకుంది. అవగాహన కార్యక్రమాలు, డ్రగ్స్కు బానిసలుగా మారిన వారిని డి అడిక్షన్ సెంటర్కు పంపించనున్నారు. యువతకు డ్రగ్స్పై అవగాహన కల్పించనున్నారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. యువతకు సామాజిక బాధ్యత పెంచనున్నారు. మరిన్ని వివరాలతో మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. గౌతమ్, ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో దొరుకుతున్నటువంటి గాంజా, అదేవిధంగా ఇతర మత్తు పదార్థాలపైన ఒక ఎనలైజేషన్ చేశారు ఇటు ఈగల్ విభాగం. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే యువకులే అత్యధికంగా టార్గెట్గా ఈ వ్యాపారం అంతా జరుగుతుంది, ఈ రవాణా అంతా జరుగుతుంది అని గుర్తించారు. ఈ మత్తు బారి నుంచి యువతను రక్షించేందుకు పోలీసులు వినూత్నమైనటువంటి ఒక ప్రయోగాత్మకంగా ఒక ముందడుగు వేశారని చెప్పుకోవచ్చు. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తోటి ఇటు ఈగల్ విభాగం ఒక ఎంఓయూ చేసుకుంది. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు యువత ఒకవైపు చదువులో, మరోవైపు ఇటు కొంతమంది మత్తుకు బానిసలై భవిష్యత్తుని నాశనం చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ చదువులో ఉన్నటువంటి వారిని కొంతమంది ప్రీర్ గ్రూప్ ప్రెషర్ తోటి, అంటే స్నేహితులు కొంతమంది ఈ మత్తు పదార్థాల వైపు ఆకర్షితులు చేసి వారి భవిష్యత్తుని నాశనం చేస్తున్న పరిస్థితి అయితే ఇందులో ఉంది. ఇటువంటి వారిని మత్తు బారి నుంచి విముక్తుల్ని చేయటమే కాకుండా అసలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం, మరోవైపు వారికి సామాజికమైనటువంటి దృక్పథాన్ని అలవాటు చేయటం, సమాజం పట్ల అవగాహన పెంచటం, సేవా దృక్పథాన్ని అలవాటు చేయటం, ఇటువంటి విషయాలన్నీ పెంపొందించేందుకు ఇటు ఈగల్ విభాగం ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. దీంట్లో భాగంగానే ఇండియన్ రెడ్ క్రాస్ సేవా సంస్థ అయినటువంటి ఇండియన్ రెడ్ క్రాస్కి సంబంధించి సేవలను వినియోగించుకోవటం, వారికి సాయం చేసేందుకు ఈ విభాగం ముందుగా ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రెడ్ క్రాస్ విభాగం ఎప్పుడూ ఇటు వైద్య సేవలు అందించటము, ఎవరైనా సరే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి సాయం చేయటం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారిని ఇటు రక్షించేందుకు ఈ విధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉంటుంది. అటువంటి సేవా దృక్పథం ఉన్నటువంటి సంస్థతోటి ఎంఓయూ చేసుకొని యువతని ఆకర్షించి వారి ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తే ముందుగా యువత సామాజికంగా ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళకి ఎటువంటి సాయం చేయాలి, ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఏ విధంగా రక్షించాలి అనేటువంటివన్నిటిని తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. దాంతోపాటు యువతలో ఎప్పుడైతే మనం మంచిని పెంపొందించటం, అదేవిధంగా ఇటు సమాజం వైపు దృష్టి మళ్లించటం జరుగుతూ ఉంటుందో ఇటు చెడు లక్షణాలన్నీ ఒక్కొక్కటిగా తగ్గుతూ ఉంటాయి అనే ఒక కోణాన్ని తీసుకొని ఇటు ఈగల్ విభాగం ముందుకు నడుస్తుంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. దాంతోపాటు ఐ బ్యాంకు సంబంధించి, అంటే బ్లడ్ డొనేషను, అదే ఐ డొనేషను, ఇటువంటి కార్యక్రమాలు వీటి ద్వారా పెంపొందిస్తూ ఉంటారు. మరోవైపు డ్రగ్స్ వినియోగము, అదేవిధంగా విక్రయాలు ఎంత ప్రమాదకరమో, వాటిపైన అవగాహన, భవిష్యత్తు ఎంత నాశనం అవుతుంది అనే విషయాలన్నింటినీ ఎక్కడికక్కడ చెప్తూ ఉంటాడు. రాష్ట్ర వ్యాప్తంగా 40,000 ఇటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న సందర్భంలో అన్ని రకాల ఎడ్యుకేషన్స్కి ఈ యూత్ ప్రధానంగా ఉంటారు. దాంట్లో భాగంగా ఇటు రెడ్ క్రాస్ సొసైటీస్ తోటి వాళ్ళందరినీ చేరువ అయ్యేందుకు ఈగల్ విభాగం ఈ వినూత్నంగా చేసింది. ఇప్పటి వరకు ఈగల్ విభాగం ఎవరైతే విక్రయాలు జరుపుతూ ఉంటారో, వినియోగం చేస్తూ ఉంటారో వారిపైన కేసులు నమోదు చేయటం, అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. కేసులు నమోదు చేసి వారికి శిక్షలు పడేయటమే కాకుండా వారిని ఇటువైపు మళ్లించి మంచివారిగా తీసుకొచ్చేందుకు కూడా ఒకవైపు కృషి జరిగేందుకు ఇటు చర్యలు చేపడుతూ ఉంది. మరికొంతమంది ఎవరైతే ముఖ్యంగా ఈ పియర్ గ్రూప్ ప్రెషర్ తోటి ఈ డ్రగ్స్కి అలవాటై బానిసలుగా మారుతూ ఉన్నారో వాళ్ళని విముక్తుల్ని చేసేందుకు ఇటు డి అడిక్షన్ సెంటర్లు కూడా కొన్ని ఏర్పాటు చేసి వాటిల్లోకి ఈ యువతను, డ్రగ్ అడిక్షన్ ఉన్నటువంటి యువతని వాటి అడిక్షన్ సెంటర్లోకి వాళ్ళకి చికిత్స చేసేందుకు కూడా కేంద్రాల్లోకి తీసుకెళ్లే విధంగా చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 62,000 కేజీల
గాంజాని ఇటు ఈగల్ విభాగం ఆధ్వర్యంలో ఇటు ధ్వంసం చేసిందని, అంటే ఇప్పటి వరకు ఈ ఈగల్ విభాగం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇన్ని వేల కేజీలని ఇటు ధ్వంసం చేశారు. మరోవైపు వందలాది వాహనాలను ఈ అక్రమ రవాణా చేస్తుంటే కేసుల్లో నమోదు చేశారు. మరోవైపు 150 మందికి పైగా పెట్ ఎన్డీపీఎస్ యాక్ట్ను పెట్టి అక్రమార్కులు వాళ్ళపైన దృష్టి పెట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ముందస్తుగానే పీడీ యాక్ట్తో సమానంగా ఉండే వాటిని నియంత్రించేందుకు వారిపైన చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇదే విధంగా ఈ డ్రగ్స్ని అరికట్టేందుకు పలు చర్యలు చేపడుతూ ఉన్నారు. నూతనంగా చేపట్టినటువంటి ఈ చర్య మరిన్ని ఫలితాలు ఇస్తుందని ఈగల్ విభాగం ఆశిస్తూ ఉంది. కెమెరామెన్ బిఎన్ఆర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.